జరిగింది విజయవాడలో మీ అందరూ తెలుసుగా. మా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. నేను బాధ్యతలు చేపట్టగానే నాకు చాలా వినతులు వచ్చినాయి. అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది, తొలగించమని వినతులు వచ్చినాయి. సరే, అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము చాలా మంది అర్జీలు ఇచ్చారు, కుల సంఘాలు ఇచ్చారు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు. మేము విజిట్ చేద్దాం, చూద్దాం అనుకున్నాం. ఈజేది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రశాంతం ఇక్కడ జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ, దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు, అర్ధరాత్రి పడి జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల. ఈరోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు. ఇది మమ్మల్ని తీయమన్నారు, కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం. ఈ లోపు ఎవరో కడుపడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి, కళంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు.